ఈవినింగ్ ఒక స్నాక్స్ చేసుకుందామని టీ టైంలో పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకైనా ఆకలిస్తుంది కదా, హెల్తీగా ఇట్లా ఒకసారి చేసిద్దాం అప్పటికప్పుడు. 2 ఆలుతో ఇప్పుడు ఈ ఆలు తీసుకొని ఈ తురుముకునేది ఉంటుంది కదా, దాంతో కొంచెం దొడ్డుగా వస్తుంది, దీంతో తురుముకుందాం. అంతా ఇట్లానే తురుముకుందాం. 2 గడ్డలు 2 ఆలు తురుముకున్నాం. ఇప్పుడు నీళ్ళు వేసి కడిగేసుకుందాం. స్టైనర్లకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ తురుములకు కావాల్సినవి పావు టీ స్పూన్ అంత కారము, రుచికి తగ్గట్టుగా ఉప్పు, ఇంకొంచెం వేసుకుంటున్న కారం, జీలకర్ర 1/2 టీ స్పూన్, చిటికెడు పసుపు, టీ స్పూన్ ధనియాల పౌడరు, టీ స్పూన్ చాట్ మసాలా, కార్న్ఫ్లోరు, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సరిపోలే కదా, ఇంట్లో ఉన్న నీరంతా తీసేసుకుంటే పిండి తక్కువ, కార్న్ఫ్లోర్ తక్కువ పడుతుంది. ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకున్నాం. మనకు కన్సిస్టెన్సీ ముద్దకు వచ్చేటట్టుగా అయ్యాక వేసుకోవాలి. నేను ఇంకొక స్పూన్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. కడాయి పెట్టి నూనె వేసుకుందాం. స్టవ్ మీద నూనె పెట్టుకున్నా కదా, వేడైంది కదా, మళ్ళీ ఒకసారి పిండి కలుపుకొని మొత్తం మనకు కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే, మొత్తమే కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే మనకు కొంచెం బియ్యం పిండి కూడా నూనె ఎక్కువ వేడైంది. మంచి కలర్ వచ్చే వరకు ఇట్లనే తిరిగేస్తూ ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇది మంచి కలర్ వచ్చినాక తీసేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లో. మళ్ళీ కూడా పిండిట్లనే కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిన్నగా వేసుకుంటాం. ఇవి కూడా మంచిగా వేగినాయి కదా, ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం. మనం అప్పటికప్పుడు పిల్లలకి ఈవినింగ్ ఈజీగా చేసి ఇవ్వచ్చు. ఇది ఆలుగడ్డలు ఇంట్లుంటే సరిపోయాయి.
అంత పిండి ఇట్లా వేసేసుకున్నాం. ఈ వాయి కూడా మంచిగా వేగిపోయింది కదా, తీసేసుకుందాం. అన్నీ తీసేసుకుందామండి. ఇగో ఇవి ఉట్టిగానే విడిపోతాయి, ఇట్లా మంచిగా వేగినాయి కదా, ఉట్టిగానే విడిపోతాయి. ఎంత క్రంచిగా ఉన్నాయి చూడండి, క్రిస్పీగా. ఇగో అంత క్రిస్పీగా ఉంది, కాలుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో 2 హాలు ఉంటే సరిపోతుందండి. మనం అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలనే చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. మనం కూడా తినొచ్చు టీ టైంలో. ఒకసారి ట్రై చేసి చూడండి.